1971లో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో పీలేరు నది ఒడ్డున ఉన్న కొత్తపల్లి గ్రామం పగటివేళల్లో శాంతంగా కనిపించేది. కాని రాత్రి సమయంలో నది ఒడ్డున పొగమంచు దట్టంగా కమ్ముకుని చల్లని గాలి చీకటిని ఆవరించేది. నది నీళ్లలో వింత శబ్దాలు, గుణుగుళ్ళు వినిపించేవి. గ్రామస్థులు ఒక భయానక పుకారు గురించి గుసగుసలాడుకుంటారు. పీలేరు నదిలో ఒక ఆత్మ తిరుగుతుందని, తెల్ల చీరలో ఎర్రగా మండే కళ్లతో యువతులను నదిలోకి లాగుతుందని. ఈ ఆత్మ సరస్వతిది. ఒక ద్రోహం వల్ల దారుణంగా మరణించిన యువతి. తన ప్రతీకారం పూర్తయ్యే వరకు శాంతి లభించని ఆత్మ. ఈ కథ ఆ భయానక రహస్యాన్ని, ఆమె ప్రతీకారాన్ని విప్పుతుంది. కొత్తపల్లి గ్రామం పీలేరు నది ఒడ్డున ఒక అందమైన కాని రహస్యమైన ప్రదేశం. చుట్టూ పచ్చని పొలాలు, దూరంగా కనిపించే కొండలు. నదినీళ్ల మెరుపు పగటి వేళల్లో గ్రామానికి అందం తెచ్చేవి. కాని రాత్రి సమయంలో నది ఒడ్డున ఉన్న పాత చెట్టు, దాని కొమ్మలు వంకరగా, నీడలు భయానకంగా కనిపించేవి. గ్రామస్తులను భయపెట్టేది. పెద్దలు చెప్పే కథల ప్రకారం ఆ చెట్టు వద్ద ఒక దారుణమైన సంఘటన జరిగిందని, ఆ ఆత్మ ఇప్పటికీ శాంతి లభించక నదిలో తిరుగుతుందని. 1971లో ఈ భయం నిజమైంది. సరస్వతి కొత్తపల్లి గ్రామంలో అందరి హృదయాలను గెలుచుకున్న యువతి. ఆమె చిరునవ్వు, దయగల స్వభావం గ్రామస్తులను ఆకర్షించేవి. ఆమె స్నేహితురాలు లక్ష్మి అందమైన కాని ఈర్ష్యతో నిండిన అమ్మాయి. సరస్వతి అందరి దృష్టిని ఆకర్షించడం చూసి లక్ష్మి ఓర్వలేకపోయేది. సరస్వతి ఎందుకు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది? నేను ఆమె కంటే అందమైనదాన్ని అని లక్ష్మి మనసులో అనుకునేది. సరస్వతి రాము అనే యువకుడిని ప్రేమించింది. రాము వేరే గ్రామం నుండి వచ్చిన కూలి, వేరే కులం నుండి వచ్చినవాడు. గ్రామ పెద్దలు, సరస్వతి కుటుంబం ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మన సంప్రదాయాలకు వ్యతిరేకం అని పెద్దలలో ఒకరైన నారాయణరావు కోపంతో అన్నాడు. సరస్వతి తన ప్రేమను కాపాడుకోవడానికి లక్ష్మిని సహాయం కోరింది. లక్ష్మి, నీవు నా బెస్ట్ ఫ్రెండ్వి, నాకు రాముతో పారిపోవడానికి సహాయం చెయ్యి అని కన్నీళ్లతో వేడుకుంది. లక్ష్మి ఒప్పుకున్నట్లు నటించింది. కాని ఆమె మనసులో దుర్బుద్ధి రగిలింది. లక్ష్మి సరస్వతి ప్రేమ కథను గ్రామ పెద్దలకు చెప్పేసింది. సరస్వతి రాముతో పారిపోవాలని ప్లాన్ చేస్తోంది. ఇది మన గ్రామ గౌరవాన్ని నాశనం చేస్తోంది అని ఆమె పెద్దలకు చెప్పింది. ఈ విషయం తెలిసిన గ్రామ పెద్దలు కోపంతో రగిలిపోయారు. ఇలాంటి అమ్మాయిలు మన సంప్రదాయాలను కాలరాస్తారు అని నారాయణరావు అరిచాడు. వారు సరస్వతిని శిక్షించాలని నిర్ణయించారు. ఒక చీకటి, పొగమంచు కమ్ముకున్న రాత్రి పీలేరు నది ఒడ్డున ఉన్న పాత చెట్టు వద్ద పెద్దలు సరస్వతిని పట్టుకున్నారు. ఆమెను చెట్టుకు గట్టిగా కట్టేశారు. నువ్వు మా గ్రామ గౌరవాన్ని నాశనం చేశావు అని వారు కేకలు వేశారు. సరస్వతి కన్నీళ్లతో, నేను ఎవరినీ హాని చెయ్యలేదు, నా ప్రేమ నిజమైనది అని వేడుకుంది. కాని పెద్దల కోపం అడ్డుకోలేనిది. వారు చెట్టు చుట్టూ కట్టెలు పేర్చి ఆమెను సజీవ దహనం చేశారు. ఆమె అరుపులు నది ఒడ్డున గ్రామమంతా వినిపించాయి. పొగమంచులో ఆమె శరీరం మంటల్లో కాలిపోయింది. కాని ఆమె ఆత్మ పీలేరు నదిలో ఉండిపోయింది, ప్రతీకారం కోసం రజిలిపోతూ. సరస్వతి మరణం తర్వాత పీలేరు నది ఒడ్డు ఒక భయానక రంగస్థలంగా మారింది. రాత్రి సమయంలో పొగమంచు దట్టంగా కమ్ముకున్నప్పుడు ఒక ఆకారం కనిపించేది. తెల్ల చీరలో తడి జుట్టు నీళ్లతో కారుతూ, ఆమె కళ్ళు ఎర్రగా మంటల్లా మండుతూ, ఆమె గొంతు చల్లగా ఆవేశంతో వినిపించేది. లక్ష్మి, నీవు నా జీవితాన్ని నాశనం చేశావు. యువతులు నది దగ్గరకు వెళితే ఆమె వారిని నీళ్లలోకి లాగడానికి ప్రయత్నించేది. కొందరు ఆమె ఆకారం చూసి భయపడి పారిపోయేవారు. కాని కొందరు తప్పించుకోలేకపోయేవారు. ఒక రాత్రి గ్రామంలోని యువతి సుమతి నడి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వెళ్ళింది. పొగమంచు ఆమె చుట్టూ కమ్ముకున్నప్పుడు ఒక చల్లని గాలి ఆమె మెడ వెంట తాకింది. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు సరస్వతి ఆకారం, చీర నీళ్లతో తడిసి కళ్ళు రక్తంతో నిండినట్లు ఆమె ముందు నిలబడింది. లక్ష్మి, నీవు ఎందుకు నన్ను చంపావు అని ఆ గొంతు గర్జించింది.
సుమతి అరుస్తూ పారిపోయింది, కాని ఆమె కాళ్ళు నీళ్లలో చిక్కుకున్నట్లు అనిపించాయి. గ్రామస్థులు ఆమెను కాపాడారు, కాని ఆమె మనసు భయంతో నిండిపోయింది. 1971లో గ్రామంలోని మరో యువతి అనిత తన స్నేహితులు రాధ మరియు సునీతతో కలిసి రాత్రి సమయంలో పీలేరు నది ఒడ్డున కథలు చెప్పుకుంటూ కూర్చుంది. చంద్రుడు పొగమంచు మధ్యలో మసకగా కనిపించాడు. నది నీళ్లు చీకటిలో మెరిశాయి. అకస్మాత్తుగా నీళ్లలో ఒక శబ్దం, ఎవరో నడిచినట్లు, కొమ్మలు విరిగినట్లు. అనిత భయంతో ఎవరది అని అరిచింది. సమాధానంగా ఒక గొంతు వినిపించింది. లక్ష్మి, నీవు నా జీవితాన్ని నాశనం చేశావు. ఆ గొంతు చల్లగా ఆవేశంతో నిండి ఉంది. రాధ, సునీత భయపడి పారిపోయారు. కాని అనితను ఏదో శక్తి నీళ్లలోకి లాగింది. ఆమె అరుపులు గ్రామమంతా వినిపించాయి. నీళ్లలో ఆమె చేతులు ఒక ఆకారాన్ని తాకాయి. తడి జుట్టు, ఎర్రగా మండే కళ్ళు. నేను లక్ష్మి కాదు అని అనిత కేకలు వేసింది. కాని ఆ శక్తి ఆమెను లాగుతూనే ఉంది. గ్రామస్థులు వచ్చి ఆమెను కాపాడారు. కాని ఆమె శరీరంపై గీతలు, చేతులపై కాలిన గుండ్లు ఉన్నాయి. ఆమె మనసు భయంతో తడమడుతోంది. అనిత సంఘటన తర్వాత కొత్తపల్లి గ్రామం భయంతో నిండిపోయింది. యువతులు రాత్రి సమయంలో ఇంటి నుండి బయటకు రావడం మానేశారు. నది ఒడ్డున వింత శబ్దాలు, ఏడుపు, గుణుగుడు, నీళ్లలో కదలిక రాత్రి సమయంలో వినిపించేవి. గ్రామస్థులు ఈ దెయ్యం సరస్వతి ఆత్మ అని, ఆమె దారుణమైన మరణం వల్ల ప్రతీకారం కోసం తిరుగుతుందని నమ్మారు. కొందరు చెప్పేవారు, ఆ చెట్టు వద్ద రాత్రి సమయంలో ఆమె నీడ కనిపిస్తుంది, ఆమె అరుపులు ఇప్పటికీ వినిపిస్తాయి. లక్ష్మి ఈ సంఘటనలను చూసి భయపడింది. ఆమె రాత్రులు నిద్రపోలేకపోయేది. సరస్వతి అరుపులు, మంటలు ఆమె కళ్లముందు కనిపించేవి. ఒక రాత్రి ఆమె ఇంటి వెలుపల ఒక గొంతు వినిపించింది. లక్ష్మి, నీవు నన్ను ఎందుకు చంపావు? ఆమె బయటకు చూసినప్పుడు ఒక ఆకారం తెల్ల చీరలో, ఎర్ర కళ్లతో ఆమె వైపు చూస్తోంది. లక్ష్మి అరుస్తూ ఇంటిలోకి పరిగెత్తింది. కాని ఆ గొంతు ఆమెను వెంబడించింది. చివరకు లక్ష్మి గ్రామంలోని స్థానిక పూజారి సత్యనారాయణను కలిసింది. స్వామీ, నేను ఒక ఘోరమైన తప్పు చేశాను. సరస్వతి మరణానికి నేనే కారణం అని కన్నీళ్లతో చెప్పింది. ఆమె సరస్వతి ప్రేమకథను పెద్దలకు లీక్ చేసిన విషయం, ఆమె దారుణమైన మరణానికి కారణమైన విషయం వివరించింది. సత్యనారాయణ ఆమెను శాంతింపచేసి, సరస్వతి ఆత్మకు శాంతి కల్పించడానికి ఒక మార్గం ఉంది, నీవు నీ తప్పును ఒప్పుకోవాలి, ఆమె కోసం పూజ చెయ్యాలి అని చెప్పాడు. సత్యనారాయణ ఒక పెద్ద పూజను ఏర్పాటు చేశాడు. పౌర్ణమి రాత్రి పీలేరు నది ఒడ్డున ఆ భయానక చెట్టు వద్ద గ్రామస్థులంతా సమావేశమయ్యారు. దీపాలు వెలిగించారు, పుష్పాలు సమర్పించారు, మంత్రాలు పఠించారు. పొగమంచు దట్టంగా కమ్ముకుని చల్లని గాలి వీచింది. లక్ష్మి చెట్టు ముందు నిలబడి కన్నీళ్లతో సరస్వతి ఆత్మతో మాట్లాడింది. సరస్వతి, నువ్వు నా స్నేహితురాలివి. నేను నిన్ను మోసం చేశాను. నీ మరణానికి కారణమయ్యాను. దయచేసి నన్ను క్షమించు. నీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను అని వేడుకుంది. అకస్మాత్తుగా నది నీళ్లలో ఒక శబ్దం, మంటలు రగిలినట్లు, అరుపులు వినిపించినట్లు. సరస్వతి ఆకారం కనిపించింది. తెల్ల చీర, కాలిన గుండ్లతో, ఆమె కళ్ళు రక్తంతో నిండినట్లు. ఆమె గొంతు గ్రామమంతా వినిపించింది. లక్ష్మీ, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. గ్రామస్థులు భయపడ్డారు. కాని సత్యనారాయణ మంత్రాలు పఠిస్తూ ఆత్మను శాంతింపచేశాడు. లక్ష్మీ మోకరిల్లి, నీ బాధ నాకు అర్థమైంది సరస్వతి, నా తప్పుకు నేను శిక్ష అనుభవిస్తాను అని చెప్పింది. సరస్వతి ఆత్మ లక్ష్మి వైపు చూసి, నీ క్షమాపణ నా ఆత్మకు శాంతినిచ్చింది, నా ప్రతీకారం పూర్తయింది అని చెప్పి నదిలోకి మాయమైంది. ఒక్కసారిగా నది నీళ్లు శాంతించాయి. పొగమంచు కరిగిపోయింది. చీకటి తొలగిపోయింది. ఆ చెట్టు వద్ద ఒక చల్లని గాలి వీచింది. సరస్వతి ఆత్మ శాంతి పొందినట్లు సూచించింది. ఆ రాత్రి తరువాత పీలేరు నది ఒడ్డున దెయ్యం కనిపించడం ఆగిపోయింది. గ్రామస్థులు సరస్వతి ఆత్మకు శాంతి లభించిందని నమ్మారు. లక్ష్మి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయింది. తన గతంతో జీవించడానికి ప్రయత్నించింది.
కాని గ్రామస్తులు ఇప్పటికీ ఆ చెట్టు వద్ద నది ఒడ్డున రాత్రి సమయంలో వెళ్లడానికి భయపడతారు. కొందరు చెప్పుకునేది ఏమిటంటే, పౌర్ణమి రాత్రుల్లో పొగమంచు దట్టంగా కమ్ముకున్నప్పుడు ఒక గొంతు ఇప్పటికీ వినిపిస్తుంది. లక్ష్మీ, నీవు నా జీవితాన్ని నాశనం చేశావు. ఈ కథ కొత్తపల్లి గ్రామంలో ఒక భయానక ఇతిహాసంగా మిగిలిపోయింది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తెలుగు డార్క్ స్టోరీస్కి సబ్స్క్రైబ్ చేయండి.